ఏ కారణం చేతైనా ఏ ఒక్కరిని నీ నోటితో ఒక పల్లెత్తు మాట కూడా అనకుండా ఉంటే చాలు, నువ్వు జయించినట్టే. ఏదో పూజలు చేస్తేనో ఏ గుళ్ళకో గోపురాలకో వెళ్తేనో నీకు పుణ్యం వస్తుంది, నా పాపాలన్నీ పోతాయి అనుకోవడం తప్పు. నీకు పుణ్యం ఎప్పుడు వస్తుందంటే ఎవరెంత నిన్ను బాధ పెట్టినా, ఏ విధంగా నిన్ను టార్చర్ చేసినా నువ్వు వాళ్ళని ఎప్పుడు రివర్స్ మాట్లాడకుండా ఉంటావో వాళ్ళ చేసిన పుణ్యం అంతా నీకు లభిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నోరైతే మాట్లాడతావో నువ్వు చేసిన పూజ ఫలితం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా నీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్నల్ని బాగా చూసుకో, అత్తమ్మమ్మల్ని బాగా చూసుకో, నీ భర్తను బాగా చూసుకో, పిల్లల్ని బాగా చూసుకో. ఇంకా పూజలు ఏం చేయనవసరం లేదు, చేసే సేవే వీళ్ళకి, వీళ్ళే నీ ప్రత్యక్ష దైవాలు. బహుశా పరిగెత్తి పాలు తాగడం కన్నా నించుని నీళ్ళు తాగడం అంటే ఇదేనేమో. ఈజీగా ఉన్న రెమెడీస్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, కానీ మనం ఎప్పుడూ పట్టించుకోము. मध्ये मध्ये पानीयां समर्पयामि, हस्त प्रक्षालनां समर्पयामि, पाद प्रक्षालनां समर्पयामि, मुख प्रक्षालनां समर्पयामि, मुख शुद्धि शुद्ध आचमनीयां समर्पयामि. भवानी యొక్క తమలపాకు